ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన ప్రాంతాల వారికి ఒక తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగం ఎల్పీజీ సిలిండర్లను గిరిజనులకు అందించాలని నిర్ణయించింది. 16 జిల్లాలోని 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం 5.54 కోట్లు ఖర్చు చేయనుంది. గిరిజన ప్రాంతాల్లోని కుటుంబాలు సాధారణంగా 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ను వాడుతున్నారు. దీనివల్ల వారికి దీపం పథకం కింద ఉచిత సిలిండర్ ప్రయోజనం కలగడం లేదు. అందుకే వారికి 14.2 కిలోల సిలిండర్ను ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటికే గ్యాస్ సంస్థలతో పాటు కలెక్టర్, సంయుక్త కలెక్టర్లతో గిరిజనులకు 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లను ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా మంత్రి చెప్పారు. ఈ పథకం ద్వారా గిరిజన కుటుంబాలకు ఎల్పీజీ సిలిండర్ల భారం తగ్గనుంది.